లక్ష్మీదేవి ఆశీర్వాదంతో లక్ష్మీపురం అనే గ్రామ ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా ఉండేవారు. ఆ గ్రామంలో ప్రజలందరూ చాలా సిరి సంపదలతో జీవించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లక్ష్మీదేవిని పూజిస్తూ నిరంతరం కష్టపడి జీవించేవాళ్ళు. అది సహించలేని రాక్షసి ఆ గ్రామ ప్రజలందరూ తననే పూజించాలని, నన్ను పూజిస్తే నేను మరింత బంగారం ఇస్తానని చెప్తుంది. వెంటనే కొంతమంది ప్రజలు మారిపోయి ఆమెను పూజించడం మొదలు పెడతారు. సంపద అంతా పోతుంది. అయితే లక్ష్మీదేవి చూసి ఆ రాక్షసితో పోటీపడి రాక్షసిని ఓడిస్తుంది. సంపద అంటే బంగారం ఒక్కటేనా? శాంతి, ప్రేమ, నీతి అన్నీ ఉంటేనే సంపద ఉంటుంది. ఎక్కడైతే మంచితనం ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని చెప్తుంది ప్రజలకు. రాక్షసి తన తప్పు తెలుసుకుంటుంది. అందరూ హ్యాపీగా ఉండాలని దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. కాబట్టి లోభి గుణం ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇవ్వదు. రాక్షసి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మంచి మార్గంలో నడుచుకుంటుంది. ప్లీజ్ లైక్